శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. సంస్కృతి టీవీ ప్రేక్షకులకి గ్రహాభివందనం, గ్రహశిస్సులు. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో అనేక రకాల అంశాలపై నేను ఏదో ఒక పరిశోధన చేస్తూనే ఉంటాను. అది నాకు సరదా కావచ్చు, లేకపోతే పిచ్చి కావచ్చు. ప్రేక్షకులు ఎలా అనుకున్నా ఇబ్బంది లేదు. మనకు పల్లెటూరులో ఒక సామెతలు చిన్నప్పుడు ఉంటుండేవాళ్ళు. వీధిలో కుక్కలు అరుస్తుంటే, కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటే చిత్తకార్తె వచ్చినట్లుందిరా అనేవాళ్ళు. అంటే చిత్తకార్తెలో కుక్కలకి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని. అట్లాగే కృత్తిక కార్తె వస్తే మనకు వాతావరణంలో మార్పులు వస్తాయి అని చెప్పేవాళ్ళు. అట్లాగే రోహిణి కార్తె వస్తే రోళ్ళు పగులుతాయి, అంటే ఎండలు ఆ మాత్రం ఎక్కువగా ఉంటాయి అంటారు. మృగశిర కార్తె వస్తే వాతావరణంలో మార్పులు వస్తాయని, పిల్లులకి అనుకూలమైన సమయం అంటారు. సరే, రోహిణి అయిపోయింది, మృగశిర అయిపోయింది. నా ఆలోచన ఆరుద్ర కార్తె మీదకు దృష్టి మళ్ళింది. అంటే ఒక్కొక్క కార్తెలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి, వ్యక్తుల యొక్క జీవితాల్లో మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులు కలుగుతాయి అనేటువంటి సవిస్తారమైనటువంటి అంశాలు మొత్తము కూడా మనకు ఋతు సంహారం అనేటువంటి గ్రంథంలో, సనాతన జ్యోతిష్య గ్రంథంలో ఇవ్వడం జరిగింది. మరి 1977 సంవత్సరం నవంబర్ నెలలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అప్పుడు కూడా వాతావరణ శాఖ ఉన్నది, కానీ అవి అంచనాలు వేయలేకపోయింది. అప్పుడు అప్పటికంటే ముందు ప్రచురితమైనటువంటి ఋతు సంహారం అనేటువంటి ఒక గ్రంథం ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్ని సవిస్తరంగా ఎలా తెలుసుకోవచ్చో మనకు ఋషి పుంగవులు సూత్రప్రాయంగా సూత్రాలతో మనకు అందించారు. అందులో నుంచి కొన్ని అంశాలు మాత్రమే మీకు నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఆరుద్ర కార్తె గురించి. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో వర్షాలు, ఉప్పెనలు, తుఫానులు, గాలివానలు, జడివానలు. జడివాన అనే పదం మహాభారతంలో వాడిన పదం. జడివాన అంటే విడవకుండా వదిలినటువంటి వాన. అంటే నిరంతరం కురుస్తూనే ఉంటుంది, ఎడతెరిపి లేకుండా. దానిపైన మనకు మహాభారతంలో జడివాన అనే అంశాన్ని మనకు మరొక రోజున దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆరుద్ర కార్తె ప్రవేశానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి పూర్తి వర్షంపై ఆధారపడి ఉంటుంది. నిన్న ఈ మధ్య అనంతపురం ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ అనంతపురం ప్రాంతంలో కొన్ని హైవే పక్క వెళ్తున్నప్పుడు నేలలు మొత్తం నోళ్ళు విచ్చుకొని కనబడుతున్నాయి. అంటే ఆ ప్రాంతంలో వర్షాధార భూములు మాత్రమే ఉన్నాయి. అటువంటి వర్షము పోతో ఆధారపడి ఉండేటువంటి పంట భూములు, వాతావరణం అనుకూలంగా వేసుకున్నటువంటి రైతాంగపు ఆలోచనలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆరుద్ర కార్తె వాతావరణ శాస్త్రానికి సంబంధించిన జ్యోతిష్య గ్రంథాలలో ఋతు సంహారంలో వర్షపాతాన్ని అంచనా వేయడానికి అనేక సూత్రాల వివరణ మనకు కనిపిస్తాయి. వర్షం పడుతుందా లేదా, తక్కువ వర్షం పడుతుందా లేదా ఎక్కువ విస్తారంగా వస్తుందా,
తుఫాను వచ్చే అవకాశాలు మొదలైనవన్నీ మేధిని జ్యోతిష్య సూత్రాల ద్వారా తెలుస్తాయి. ఇది ఒక ప్రధాన అంశం. ఇక్కడ మీకు మరొక అంశాన్ని చెప్పాల్సి వస్తుంది. కాకి ఇంటి ముందుకు వచ్చి కాకులు కావు 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 నరుస్తుంటాయి. మనం వాటిని ఎడమ చేత్తో విసిరేస్తాం. మనకు పూర్వంలో ఒక నానుడు ఉంది, కాకరిస్తే బంధువులు వస్తారని. మరి అదే కాకి తంతే జపాలు తపాలు హోమాలు చేసేటువంటి ప్రబుద్ధులు మనకున్నారు. కాకి ఒక అపరిమితమైనటువంటి వాతావరణ శాఖాధికారి. కాకి తెలుస్తుంది ఏదైనా పెను ప్రమాదం, వాతావరణంలో మార్పులు వచ్చి తుఫాను హెచ్చరికలు కనుక వస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ కాకి వెళ్ళి తాను పెట్టుకున్నటువంటి గూడుని చిందరవందర చేస్తుంది. అంటే ఏదో పెను తుఫాను రాబోతున్నది అని అర్థం. మనకు మోదుగ పూలు ఉంటాయి. మోదుగ పువ్వులలో ఇత్తనం పూర్తి స్థాయిలో మొదట్లోకి వచ్చినప్పుడు 40 రోజుల్లో వర్షపాతం కురుస్తుందని పూర్వంలో రైతులు మనకు చెప్పేవాళ్ళు. వెలవెల పూలు అవి పూసాయంటే 15 రోజుల్లో వర్షం కురుస్తుంది అని అప్పటి రైతాంగం చెబుతుండేవాళ్ళు. ఇవన్నీ కూడా జ్యోతిష్యంలోని కొన్ని ప్రధాన సూత్రాలే. జ్యోతిష శాస్త్రంలో వర్షాన్ని ముందుగా అంచనా వేయడానికి ఆరుద్ర కార్తె ప్రవేశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సప్తమాది చక్రం ఉపయోగించడం ద్వారా వర్షాకాలంలో ఏ రోజున వర్షం పడుతుందో లేదో నిర్ణయించబడుతుంది. మనకు పంచాంగాల్లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది, ఈరోజు పిడుగుపాట్లు పడవచ్చు, ఫలాని ప్రాంతంలో పడవచ్చు అని వాతావరణ శాఖ కంటే ముందుగానే 6 నెలల ముందుగానే పంచాంగకర్తలు వారు రాస్తున్నారంటే వారిని మనం ఎంతైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆరుద్ర కార్తె ప్రవేశం అంటే ఏంటి? ఆరుద్ర నక్షత్రం వర్షానికి స్వంత ప్రత్యేకత ప్రాముఖ్యతను కలిగి ఉంది. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే రోజు మరియు సమయం ఆధారంగా తయారు చేయబడిన జాతకాన్ని ఆరుద్ర ప్రవేశ జాతకం అంటారు. ఈ సంవత్సరం జూన్ 22, 2025న ఆషాఢమాసం కృష్ణపక్ష ద్వాదశి తిథి నాడు ఆదివారం భరణీ నక్షత్రం సుకర్మయోగం మరియు మేషరాశిలో చంద్రుని సమయంలో ఉదయం 6:18 సూర్యభగవానుడు ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఆరుద్ర ప్రవేశ జాతకం మిథున లగ్నానికి చెందినది. సూర్యుడు ఆరుద్రలో ప్రవేశించిన సమయంలో చంద్రుడు శుక్రుడితో, మేషంలో కుజుడు, సింహంలో కేతువుతో, శని కుంభరాశిలో, శని మీనరాశిలో మరియు సూర్యుడు, బుధుడు, గురువు మిథున రాశిలో ఉన్నారు. అగ్నికి కారణమైన గ్రహం సూర్యుడు, భూమికి కారణమైన గ్రహం బుధుడు మరియు ఆకాశానికి కారణమైన గ్రహం దేవగురు బృహస్పతి. ఈ 3 గ్రహాలు మిథున రాశిలోని సూర్యుడి యొక్క ఆరుద్ర నక్షత్ర ప్రవేశ కుండలి యొక్క లగ్నం ఇంట్లో కదులుతున్నాయి. ఇది వాయుమూలకం మరియు పశ్చిమ దిశను సూచిస్తుంది. సూర్యుడు ఆరుద్ర ప్రవేశ కుండలి యొక్క లగ్నంలో పై గ్రహాలు కదులుతున్నాయి. ఇది వాయుమూలకం మరియు పశ్చిమ వాయువ్య దిశను సూచిస్తుంది. దీనివల్ల అత్యంత వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 22, జూన్ 30, జూలై 2 నుండి 5 వరకు వర్షాలు విస్తారంగా పడే అవకాశాలు ఉన్నాయి.
భగవంతుడు మాత్రమే సర్వజ్ఞుడు. పురాతన జ్యోతిష్య గ్రంథాల ప్రకారం ఆదివారం సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించడం ప్రజానీకానికి ఇబ్బందికరంగా ఉంటుంది. శని జలరాశిలో ఉండడం మరియు చంద్రుడు మరియు శుక్రుడు మేషరాశిలో కలిసి ఉండడం వలన అనుకూలమైన మరియు సకాలంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. జాతక చక్రం ప్రకారం తడి ఎక్కువ, తీవ్రమైన వర్షం, భూకంపం, తుఫానులు, పర్వత కొండ చర్యలు విరిగిపడడం, హిమపాతం, ముఖ్యంగా కొండ ప్రాంత దేవాలయాలకు ముప్పు కలిగే గ్రహస్థితులు, ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. భయంకరమైన విపత్తును కూడా కలిగించే అవకాశం ఉంది. పురాతన గ్రంథాల్లో చెప్పినట్లుగా పైన పేర్కొన్న గ్రహస్థానం ఉన్నప్పుడు చెడు ఫలితాలే వస్తాయి. సో కాబట్టి ఆరుద్ర కార్తెలో రాబోయే వర్షాలు, కొండ ప్రాంతాలలో దేవాలయాలకు వెళ్ళేటువంటి భక్తులు కొండ చర్యలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అట్లాగే వర్షాకాల సమయంలో పర్వతారోహణ చేసేటువంటి భక్తులు ప్రమాద ఘటికలు మనకు గోచరిస్తున్నాయి. తిరుమల తిరుపతి ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే కొండ చర్యలు విరిగిపడేటువంటి కనకదుర్గ విజయవాడ దేవాలయం, సింహాచలం, అన్నవరం, అహోబిలం ఇత్యాది కొండలపై ఉండేటువంటి దేవాలయాలలో కొంత కొండ చర్యల వలన భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సో ఆరుద్ర కార్తె రైతాంగానికి పూర్తి స్థాయిలో మేలు చేకూర్చేటువంటి విధంగా ఉన్నప్పటికీ ప్రజాజీవనానికి కొంత మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ప్రధాన పట్టణాలు ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్, విజయవాడ కొన్ని ప్రాంతాల్లో ప్రజానీకానికి జనజీవనానికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది ఆరుద్ర కార్తె యొక్క ప్రెడిక్షన్స్. సో రాబోయే రోజుల్లో మరికొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ.